Please subscribe Parthu Tech channel, like it and share it. Parthu Tech channel. NIT Warangal 2024. NIT Warangallo సీట్ రావాలి అంటే JEE 2024లో ఎన్ని మార్క్స్ రావాలి? కేటగిరీ వైజ్ NIT Warangal కట్ ఆఫ్. NIT Warangal 2004 కట్ ఆఫ్ మార్క్స్. సో కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. NIT Warangal 2024 cut off marks. Total seats 989. Total branches 13. 10 BTech, 3 MSc. Highest package 88 lakhs. NIRF rankings 21. So ఇంజనీరింగ్ కేటగిరీలో 21, ఓవరాల్ కేటగిరీలో 53. మొత్తం మీద NITs 31 ఉన్నాయి. ఈ విధంగా వరంగల్ NIT వరంగల్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇటువంటి NITలో చేరిన వారికి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ చూద్దాము. కేటగిరీ వైజు మరి ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, MS సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీ. సో 115 to 125 కట్ ఆఫ్. తర్వాత ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 110 to 120. ఓబీసీ వచ్చేసి ఓబీసీకి 110 to 118. ఎస్సీకి వచ్చేసి 70 to 82. ఎస్టీకి వచ్చేసి 58 to 63. ఈ కట్ ఆఫ్ని మనం తెలుసుకోవడం ద్వారా మనం 2024లో మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ లేదా మార్క్స్కి వస్తుందా రాదా అనేటువంటిది మనకి తెలుస్తుంది. మరి ఇక్కడ కేటగిరీ వైజు సో మెకానికల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగు, బయోటెక్నాలజీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓపెన్ కేటగిరీ తీసుకున్నాం. మెకానికల్కి వచ్చి కట్ ఆఫ్ 159, కెమికల్ ఇంజనీరింగ్ 143, సివిల్ ఇంజనీరింగ్ 134, మెటలర్జికల్ 130, బయోటెక్నాలజీ 145. నెక్స్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ మెకానికల్ 148, కెమికల్ 140, సివిల్ 135, మెటలర్జికల్ 130, బయోటెక్నాలజీ 125. ఓబీసీ మెకానికల్ 140 కట్ ఆఫ్, కెమికల్ 135, సివిల్ 125, మెటలర్జికల్ వచ్చేసి 123, బయోటెక్నాలజీ 120. ఇక ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే మెకానికల్ 94, కెమికల్ ఇంజనీరింగ్ 83, మెటలర్జికల్ 81, బయోటెక్నాలజీ 84. ఇక ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ 94, కెమికల్ 72, సివిల్ 94, మెటలర్జికల్ 84, బయోటెక్నాలజీ 80. ఈ విధంగా ఈ కేటగిరీ వైజ్గా మనం వివిధ బ్రాంచెస్లో కట్ ఆఫ్ మార్క్స్ తెలుసుకుంటున్నాం. ఇక్కడ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. వీటిలో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ కంప్యూటర్ సైన్స్కి వచ్చి 205 కట్ ఆఫ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చేసి 199, ఎలక్ట్రానిక్స్ 194, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSIలో వచ్చేసి 180, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 174. నెక్స్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 203 కట్ ఆఫ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 200, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 193, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 170, 178,
అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 165. నెక్స్ట్ ఓబీసీ సిఎస్ వచ్చేసి 200, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చేసి 186, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 175, విఎల్ఎస్ఐ డిజైన్ వచ్చేసి 170, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 160. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ సిఎస్సి వచ్చేసి 140, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 118, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 124, ఎలక్ట్రానిక్స్ సంబంధించి విఎల్ఎస్సి డిజైన్ టెక్నాలజీ 119, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 106. నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 135, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 128, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 124, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్సి డిజైన్ అండ్ టెక్నాలజీ 123, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 106. ఈ విధంగా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి మరి వివిధ విభాగాల్లో వివిధ బ్రాంచెస్లో కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మరి మంచి మంచి వీడియోలు మీకోసం తయారు చేస్తూ మీకు అందిస్తున్నటువంటి పార్థు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.